పేరు కణికేకర్ శ్రీనివాస్. మాది నాగరెడ్డిపల్లి గ్రామం, మహేశ్వరం మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇండిపెండెంట్ గా ఇప్పుడు చేబెళ్ళని ఎంపీగా నామినేట్ చేసిన. నేను ఇప్పుడు ఈ పదవికి కొంచెం బాగానే కొట్లాడుతా. ఎందుకంటే ప్రతి యువత గురించి అందరు డబ్బుల్లోనే వస్తున్నారు, ఎంపీలు కానీ ఏదైనా కానీ. ఎంపీ నామినేట్ ఏ సంవత్సరం? ఇప్పుడు 2024 చేవెళ్ళ నిజాకరం. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్ సార్. ఎస్ చెప్పండి. నేను చేవెళ్ళ నిజాకరం చేసిన ఇండిపెండెంట్ గా. అంటే నాకు గుర్తు ఇంకా రాలే. ఇండిపెండెంట్ అంటే 1 తారీఖు వస్తుంది. అప్పటికే గుర్తు వచ్చినాక నేను విస్తృతంగా నాకు నా అభిమానులు చాలా మంది ఉన్నారు. నేను నిజాకరంలో బాగా పనిచేసిన కనుక నన్ను చాలా మంది గుర్తుపడతారు. మీరు ఎంపీగా గెలిచిన తర్వాత ఎలాంటి మార్పులు చేద్దాం అనుకుంటున్నారు మీ ఏరియాలో? అంటే మా ఏరియాలో డెవలప్మెంట్ చేయాలి కాదు, మా నిజాకరం డెవలప్మెంట్ చేయాలి. కొన్ని ఏరియా తాండూరు ఏరియా పోతే ఇక్కడ కొద్దిగా డెవలప్మెంట్ లేదు, దాని గురించి చేయాలా. మళ్ళీ మన కొన్ని స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీలింగంపల్లి ఉంది, స్లమ్ ఏరియా ఉంది. ఆ ఏరియాలో కూడా కొద్దిగా డెవలప్మెంట్ చేయాలా. ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఈరోజు అవార్డు నుంచి చెప్పండి. ముఖ్యంగా ఈరోజు అవార్డు ఎందువల్ల ఇవ్వడం జరిగింది మీకు? అవార్డు అంటే నాకు ఇప్పుడు నేను ఒక ఎంపీగా చేసిన, నాకు యూత్ అంటే దాని గురించి చూసి వీళ్ళు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు తీసుకున్నా, బాగానే ఉంది. అలా మీ ఏ పనిని వీళ్ళు గుర్తించి అవార్డుకి పిలుపు జరిగింది? అంటే నేను ఇప్పుడు ఈ టైం నేను యూత్ ఫాలోయింగ్ నేను యూత్ ఫాలోయింగ్ గిట్ట బాగానే ఉన్నా. నా పనితనం చూసి గిట్ట వీళ్ళందరూ నాకు పిలిపించి సన్మానం చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు. ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు ఎలక్షన్లో నిలబడి అంటే ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ఏమైతుందంటే అందరూ కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళే నిలబడుతున్నారు, సామాన్యుడు నిలబడలేకపోతున్నారు. ఆ సామాన్యుడిని నేనొక్కని కావాలి, ఇండిపెండెంట్ కావాలనే ఉద్దేశం. కొంతమంది పార్టీ వాళ్ళు చిన్న చిన్న పార్టీలు వచ్చి ఇస్తానన్నారు. నేను ఇండిపెండెంట్ చేస్తాను, ఎందుకంటే పార్టీకి వేస్తే వాళ్ళ పార్టీ దగ్గర నేను ప్రతినిధికి మాట్లాడాల్సి వస్తాను. ఇండిపెండెంట్ అందుకే ఎంచుకున్నా అంతే. అసలు ఈ రోజు అవ్వాల్సిన ఈ సంస్థకు కానీ ఈ ఆర్గనైజర్ కానీ మీడియా ద్వారా ఏమైనా కృతజ్ఞతలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇది దినదిన అభివృద్ధి చెందాలి. ఇది ఈ అవార్డులు ఇచ్చే కార్యక్రమం కానీ ఇట్లాంటి ప్రోత్సహిస్తున్నాయి కదా. 10 మంది బయటకు వస్తారు, అన్ని మంచిగా చేస్తారు. ఇట్లాంటివి ఉంటేనే ప్రోత్సాహంగా ఉంటది కదా. మనకు ఏదైనా ముందుకు పోవాలంటే నాకు గుర్తింపు దొరుకుతుంది, అవార్డు దొరుకుతుంది దాని దగ్గరనే ఉద్దేశం మీద వీళ్ళందరూ మనకు ముంగలికి తీసుకెళ్తారు సార్. యూత్ కి ఏమిస్తారు మీరు సందేశం? మీ చేవెళ్ళ యూత్ కి అందరికి చెప్తున్నా నేను, నాకు ఓటేయండి, నాతో మీరు పని తీసుకోండి. ఎందుకంటే నేను పేదరికంగా వచ్చిన. గుర్తింపు ఏంది? సింబల్ ఇంకా రాలేదు సార్, ఎందుకంటే ఇండిపెండెంట్ కదా. మళ్ళీ ప్రెస్ లో చెప్తా సార్, కంపల్సరీ. నేను తిరుగుతా, మొత్తం నిజాకరం మొత్తం అంతా తిరుగుతా. యూత్ చెప్పండి సందేశం. యూత్ ముందుకు రావాలి, ఎందుకంటే డబ్బున్నోళ్ళకి వేసి అంతా వాళ్ళనే ఎంకరేజ్ చేయొద్దని నేను అనేది. మీలాంటి ఇండివిజువల్ వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అప్పుడే మార్పు వస్తుంది. లేకపోతే డబ్బు ప్రవాహం ఎప్పటి ప్రవహిస్తుంటుంది కదా సార్. ఆదాయం గురించి అనేది ఈ రోజు అవార్డు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు? బాధ్యత పెరగదా సార్? బాధ్యత మీరు మాట్లాడండి. ఓటు విలువ తెలుసుకోండి, ప్రతి వ్యక్తిని గెలిపించండి అని ఒక మాట చెప్పండి. మీరు ఓటు విలువ తెలుసుకోండి, ప్రతి పేదవాడినైనా గెలిపేయడానికి ట్రై చేయండి. చేవెళ్లలో పోటీతో మీ ముందుకు వస్తున్నాను. చేవెళ్లలో నేను చేవెళ్ళ నియోజకవర్గం నుంచి నేను ఇండిపెండెంట్ గా మీ ముందరకు వస్తున్నాను సార్. నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. సూపర్ అన్న.